జననేత జగనన్నకు జన్మదిన శుభాకాంక్షలు. జగనన్న ప్రజా సంకల్ప యాత్ర విజయవంతం కావాలని కోరుకుంటూ మీ వల్లభనేని వెంకటేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పంచాయతీరాజ్ విభాగం, వైఎస్ఆర్సీపీ, ఆంధ్రప్రదేశ్. కానీ జనాన్ని చూస్తే అసలు ఊర్లకి ఎవడు పోతలేనటువంటి ఉత్తర దేశాలకు ఈడనే ఉంటున్నారు. ఎందుకంటే కేసీఆర్ పని పట్టాలి. ఇదేం జనం రా బాబు, మల్లు రవి నీ పని వండిందిరా బాబు. అదేవిధంగా ఉన్నటువంటి పెద్దలు జయపాల్ రెడ్డి గారు, పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా షబ్బీర్ అలీ గారు, శాసన సభ్యులు, మాజీ శాసన సభ్యులు, యువజన కాంగ్రెస్ మిత్రులు, కాంగ్రెస్ అభిమానులారా, సోదరులారా, సోదరిమణులారా, ఈ జనాన్ని చూస్తే కాంగ్రెస్ వచ్చినట్టుంది. కేసీఆర్ మాత్రం ఒక్కటి పని మంచిగా చేస్తుండు. ఇక మా మీడియా మిత్రులు అందరు ఇట్లా నిలబడ్డారు. కేసీఆర్ మాట్లాడింది గంట సేపు అయినా చూపిస్తారు రా బాబు. మనది ఇట్లా తీస్తారు, ఇట్లా తీసేస్తారు, ఇట్లా పెడతారు, ఇట్లా తీసేస్తారు. ఒకప్పుడు మీడియాను చూసి ప్రభుత్వాలు భయపడేది. ఇప్పుడు ఉల్టా ప్రభుత్వాన్ని చూసి మీడియాలు భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు నాకు అర్థమైతలేదు. అరే మీ చేతుల కలం ఉన్నది, మీ చేతుల కలం ఉన్నది. ఈ కలం ద్వారానే దేశ స్వాతంత్రం వచ్చింది. మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, అబ్దుల్ కలాం ఆజాద్, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన వల్లనే ఈ దేశ స్వాతంత్రం వచ్చింది. మీ కలంలో దమ్మున్నది మిత్రమా. ఈ కళాన్ని వృధా చేయొద్దు. దయచేసి జరుగుతున్న వాస్తవాలు రాయండి. ఎవడిచ్చిండ్రా బాబు తెలంగాణ? నువ్వు వెనక పడితే నా పాయింట్ ఏంటంటే ఎవరు పక్కకుంటే నన్ను దిగిపోమన్నట్టు అనిపిస్తుంది నాకు. నీ అమ్మ పంట నువ్వు జర కూర్చోవా. ఎందుకంటే అచ్చా ఫోటోకి నా ఉద్దేశంలో మిత్రులారా, తెలంగాణ ఎవరు తెచ్చిండ్రా బాబు? తెలంగాణ తీసుకొచ్చింది మేము, కష్టపడ్డది మేము, సోనియా గాంధీ చెప్పింది మేము, మొట్టమొదటి 37 మంది సంతకాలు పెట్టింది మేము. నువ్వు ఏం చేసినావు? నీవు పార్లమెంట్ లో కొట్లాడింది మేము. మీరందరూ చూసిండ్రు. రాజ్యసభలో నేను మాట్లాడుతుంటే కేశవరావు, చంద్రశేఖర్ ఇద్దరు లాబీలో కూర్చొని హనుమంతన జర గట్టిగా మాట్లాడే, నువ్వు గట్టిగా మాట్లాడే, ఇది బిల్లు పాస్ కావాలి అన్నాడు. అలాంటి వ్యక్తి ఇవాళ నేను తెచ్చిన తెలంగాణ, మా తల్లిని మోసం చేసినవురా బాబు. ఏమన్నాడు? అమ్మా నాకు తెలంగాణ ఇస్తే చాలు, నాకే పదవి వద్దు, ఒక అర్జును ముఖ్యమంత్రి చేస్తా, ఏ దినం తెలంగాణ ఇస్తో నీ కాళ్ళు కడిగి నెత్తి మీద వేసుకుంటా అంటే పాపం సోనియా గాంధీ అన్నది, అయ్యో వీడు మంచి వ్యక్తే కనిపిస్తున్నాడు, నా కాళ్ళు కడగడం ఏంది, నెత్తి మీద పోసుకోవడం ఏంది. అసలు సంగతి ఇప్పుడు తెలుస్తుంది ఆమె కూడా. అసలు ఇంత మోసగాని నేను చూడలే. నేను నాడు అడిగినా, ఎప్పుడు ఆయన ఏది కేంద్రంలో మంత్రి, నేను ఎంపీ, ఓనాడు స్టేట్మెంట్ ఇచ్చి వచ్చేసింది తెలంగాణ, అయిపోయింది 15 రోజులలో. తెల్లారి పేపర్లో చూసినా ఈనాడు ఆంధ్రజ్యోతిలో వస్తుందంటే నాకు తెలియకుండా ఎట్టు వస్తుంది రా భయ్. సోనియా గాంధీ తోటి, రోజు జయపాల్ రెడ్డి తోటి, అహ్మద్ పటేల్ తోటి నేను టచ్ లో ఉంటా. వీడు అబద్ధం చెప్పిండని ఆ రోజు సాయంత్రం నన్ను భోజనానికి పిలిచిండు. హనుమంతన భోజనానికి అంటే పోయినా. ఫస్ట్ ఇదే అడిగిన, కేసీఆర్ నిజం చెప్పురా పోయి, నువ్వు నా ఎంబడి పని చేసినావు, వైస్ ప్రెసిడెంట్ గా చేసినావు, ఏడుకెళ్ళి వస్తుంది రా పోయి తెలంగాణ అంటే, అన్నా నువ్వు చాలా అమాయకుడివి అన్నాడు. అది నీ అమ్మ ఈడే బ్రో, నన్ను ఈడు అమాయకుడు అంటుండే ఏం సంగతి అని. నిజం ఏం సంగతి రా పోయి నన్ను అమాయకుడు అంటున్నావు అంటే, అన్నా జనానికి రోజు ఎక్కిస్తేనే మన ఎంబడి ఉంటాడు, మనం ఏం చెప్పకుండా ఎన్నుకుంటాడట. ఓమ్మో, ఇంత ముదురు కేసు నేను ఎప్పుడు చూడదు. ఇక ఇప్పుడు అదే పని పెట్టుకున్నాడు. ఇప్పటిదాకా మాకు మా మిత్రులు ఒక గొర్రెను తీసుకొని ఇచ్చిండ్రు. చేపల ఆనాడు ఏం మాట్లాడినా ఇతర పార్టీలు ఉన్న వాళ్ళు కూడా ఎప్పుడు రావాలని ఫోన్లు చేస్తున్నారు. రేవంత్ రెడ్డికి నేను ఎప్పుడు చెప్పినా
6 నెలల ముందు చెప్పిన రేవంత్ నువ్వు ఎన్ని రోజులు కొట్లాడినా వేస్ట్ రా పోయి అమరావతి వెళ్ళిపోయిండు మీ లారీ పోయి చెప్పినా ఏం రేవంత్ అమరావతి వెళ్ళిపోయిండు రా ఇక్కడరా కొట్లాడదాం తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి కృతజ్ఞతలు చెప్తాం మా యువ నాయకుడు రాహుల్ గాంధీ గుజరాత్ లో झटका इस्ते झटका अंटाరు చూడు आ झटका तोटी नरेंद्र मोदी परेशान है मेरे को खतरा है जान का पाकिस्तान वाले मेरे को वो मनमोहन सिंह कर सकता है क्या हिंदुस्तान का एक ही ऐसा प्रधानमंत्री है कोई भी दाग नहीं है वैसा आदमी पाकिस्तान से समझौता करके गुजरात इलेक्शन जीतने की क्या बात करता है भाई नरेंद्र मोदी जी आप अपना प्राइम मिनिस्टर का पोस्ट का नीचे बता दिए और अमित शाह बोलता 150 सीट हम जीतेंगे अरे 100 पार नहीं हुआ रे भैया 16 सीट में 100-200 से हार गए हम अगर 16 सीट आते थे तेरा दुकान बंद हमारा दुकान शुरू तो मैं बोलने का मतलब है मुसलमान भाइयों ये फिरका परस्त पार्टी इस देश में आग लगाने का काम कर रहे हैं हमारा राहुल जी क्या बोला भैया जिस दिन उन्होंने प्रेसिडेंट का वोट लिया आप जलाते रहो मैं बुझाते रहूंगा आप जलाते रहो हम बुझाने का आप गुस्से में बात करते रहो हम प्रेम से बात करें क्या तरीका है देखो हमारे में बीजेपी में अब ऊपर से बोल रहे अभी बीजेपी का सरकार आ जाएगा सुबह उठेगी केटीआर के साथ फिर वाला आता रहे सरकार हम लाते सरकार लाने का दम है इधर बैठे वालों में देखे आवाम में कितना खुश है अब तो भी पेपर वाले जरा समझो परिवर्तन आ गया चेंज आ रहा ये चेंज को समझकर तुम भी लिखने का जरा बंद करो हमारा भी लिखो उसका भी लिखो अरे हमारा 2 ही अक्षर लिखते उसके बाद छोड़ देते ये क्या तरीका है भाई एक जमाने में ऐसा था मीडिया वास्तव लिखता था आज मीडिया क्यों डर रही इसका बाप का जागीर है ఇది ప్రజాస్వామ్య దేశమా లేకుంటే డిక్టేటర్ రాజుల రాజ్యమా ఎవరు నడిపిస్తుండ్రా బాబు బీసీలకు రిజర్వేషన్ అంటావు ఇవాళ మేము 54% ఉన్నాం ఎంత రావాలి మాకు 9 మంది మంత్రులు కావాలి 4 ఇచ్చినావు నీ సామాజిక వర్గం 4 మీరు ఉన్నారు ఎంతరా భయ్ 1% కూడా లేరు నువ్వు నీ కొడుకు అదే విధంగా నీ అల్లుడు ఇంకో ఆయన ఉన్నాడు ఇంకో నాకు ఏం పేరు ఆయన పేరు కృష్ణారావా 4 మీ అయ్య జాగిరారా భయ్ మీరు ఏం పని చేసిరని మంత్రులు అవుతారా బాబు ప్రజలు అర్థం చేసుకుంటున్నారు కేసీఆర్ ప్రజల్లో మార్పు కనిపిస్తుంది తప్పనిసరిగా వచ్చే ఎన్నికల్లో మా తల్లి ఇచ్చిన సోనియా గాంధీకి మనం ఆనాడు చేసిన మనం తొందరపడో లేకుండా ప్రజల దగ్గర సరిగ్గా చెప్పలేకనో మనం వెనుకబడిపోయినాం ఇవాళ ప్రజాగర్జన మొదలైంది ముఖ్యంగా మల్లు రవి ఈ ప్రాంతంలో జడ్చర్లటువంటి ప్రాంతంలో మంచి సభ పెట్టాడు నేను ఎప్పుడు అనుకోలే ఎందుకంటే మా నాన్న కూడా ఈడనే ఉట్టిండు ఏది రాజంపేటలో మా తల్లి కావురంపేటలో ఉట్టింది కానీ నేను మాత్రం ఈడ ఉట్టలే నేను అంబర్పేటలో ఉట్టిన ఏదైనా తప్పనిసరిగా మా నాయన మా అమ్మ పుట్టిన రుణాన్ని తీసుకోవడానికి మహబూబ్నగర్ జిల్లాలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో తిరుగుతా తప్పనిసరిగా కేసీఆర్ చేస్తున్న అవినీతి కోట్ల రూపాయలు ప్రజల డబ్బు వృధా చేస్తున్నాడు రైతుల గురించి ఆలోచన చేయడు ఈనాడు పేషెంట్లు చనిపోయిన శవాలకు రక్షణ లేదు పందికొక్కులు తింటున్నాయి ఈనాడు కూడా రైతులు ఆత్మహత్య చేసుకుంటే మా గవర్నర్ కు ఆలోచన లేదు అదే విధంగా ప్రెసిడెంట్ గారికి లెటర్ రాయబోతున్నారు రేపు ప్రెసిడెంట్ గారు ముందు చూసిందే కాదు జరిగిందో చూడు మేమంతా దీపావళి రోజు పటాకాలు కొట్టుకోవద్దట చచ్చిపోతారు ఆర్డర్ ఎస్పీ ఆర్డర్ మరి నిన్న ఎన్ని పటాకాలు కొట్టిరా మీ అయ్య జాగిరా 2 కోట్ల పటాకాలట మీ అమ్మ మీరేమో పటాకాలు కొట్టుకోవచ్చు మా పిల్లలు పటాకాలు ఏమే చెప్పవు మనం కూడా కొడతాం తెలంగాణ వచ్చినాక మనం కూడా పటాకాలు ఫుల్ కొడతామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక ధన్యవాదాలు జై హింద్ జై తెలంగాణ హనుమంతరావు గారు
విశదీకరించి మాట్లాడి మనల్ని ఉత్సాహపరిచినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మాజీ మంత్రివర్యులు చంద్రశేఖర్ గారు వారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. సభాధ్యక్షులు మీ అందరి ప్రియతమ నేత డాక్టర్ మల్లు రవి గారు, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.